హాయ్ అండి. 'గీతిక' సీరీస్‌లోని 6వ భాగాన్ని వినండి. గీతికకు తండ్రి తనను బలవంతంగా దూరం పెడుతున్నాడనే భావన కలిగింది. తీవ్రమైన అయిష్టంతోటే లగేజ్ పట్టుకుని బయలుదేరింది. పక్కింటి కవిత గీతికను గట్టిగా హగ్ చేసుకుని, ముద్దు పెట్టుకుని, కళ్ళలో నీళ్లతో సాగనంపింది. బస్సు ఎక్కించి, విరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. బస్సు కదిలాక గీతిక అమ్మమ్మ భుజంపై తలపెట్టి, "అమ్మమ్మ, నాకెందుకో తెలీదు కానీ డాడీ నన్ను శాశ్వతంగా నీ దగ్గరే వదిలేస్తారనిపిస్తోంది" అంది ఏడుస్తూ. రాధమ్మ కళ్ళు నిండాయి. గీతికను తన వైపు తిప్పుకొని, "నువ్వు బాధపడకు గీతూ. ఒకవేళ మీ డాడీకి నువ్వు వద్దు అనుకున్నా, ఈ అమ్మమ్మ నీకోసం ఎప్పుడూ ఉంటుంది. నీకు నేను, నాకు నువ్వు. ఒకప్పుడు నువ్వు అనేదానివి కదా, అమ్మమ్మ నీకు ఒంట్లో ఓపిక లేనప్పుడు అమ్మే నిన్ను చూసుకోవాలి అని. ఇప్పుడు అమ్మ లేదు కదా, అమ్మ బదులు నువ్వు నన్ను చూసుకో. నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను" అంది ధైర్యం చెప్తూ. వాళ్ళ ఊరి ఇల్లు చేరేసరికి చీకటి పడి రాత్రయింది. ఇల్లు చాలా రోజులుగా తాళం వేసి ఉండడంతో దుమ్ము కొట్టుకుపోయింది. రాధమ్మ ఇల్లు శుభ్రం చేస్తుంటే గీతిక కూడా సాయం చేసింది. దారిలో బస్టాండ్లో కొన్న టిఫిన్ తిని ఇద్దరూ అలసిపోయి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం నుండి చుట్టుపక్కల వాళ్ళంతా రాధమ్మ ఇంటికి రావడం మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి ఒక్కరూ తలో మాట అంటూ గీతిక మనసును గాయపరచసాగారు. అయినా ఇద్దరూ చదువుకున్న వాళ్లే, ఉద్యోగాలు చేసేవాళ్లే కదా, చేతిలో పైసా లేక చనిపోవడం ఏంటి? ఎంత విచిత్రం కాకపోతే, అంది ఒక ఆవిడ నవీన మరణాన్ని విమర్శిస్తూ. అయినా రాదమ్మా, మీ అల్లుడికి అప్పుడే మళ్ళీ పెళ్లి చేస్తున్నారట కదా, కనీసం ఈ పిల్ల బాధ్యత కూడా తీసుకోకుండా నీ దగ్గరే వదిలేసి, ఈ వయసులో అతనికి మళ్ళీ పెళ్లి అవసరమా? పైగా ఈ వయసులో నువ్వు మాత్రం ఈ పిల్లని ఎంతకాలం చూసుకోగలవు? అంది మరో ఆవిడ జాలి చూపిస్తున్నట్టు నటిస్తూ. గీతిక నిలబడి ఈ మాటలన్నీ వింటోంది. డాడీ తనని ఇందుకే ఊరికి పంపించేశాడా అనేది ఆమె నమ్మలేకపోతోంది. అమ్మ చనిపోయి కనీసం 4 నెలలు కూడా కాలేదు. అప్పుడే అమ్మ ప్లేస్‌లోకి ఇంకొకరొచ్చేస్తున్నారా? అని గీతిక గుండె పగిలేలా బాధపడింది. కానీ అమ్మమ్మ బాధపడుతుందని గీతిక ఆ ఏడుపుని బయటికి రానివ్వలేదు. అదృష్టవశాత్తు పక్కింట్లో ఆమె వయసు అమ్మాయే ఉండడంతో తను రోజు గీతిక దగ్గరికి రావడం ప్రారంభించింది. నెమ్మదిగా గీతిక అక్కడ వాతావరణానికి అలవాటు పడసాగింది. అమ్మమ్మకి ఇంట్లో ప్రతి పనిలోనూ తనే అమ్మలా మారి సహాయం చేయసాగింది. అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సడన్‌గా విరించి ఆ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. తండ్రిని చూడగానే డాడీ నన్ను తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు అనుకుని గీతిక ఆశగా చూసింది. కానీ విరించి రాధమ్మ చేతిలో ఒక పెళ్లి పత్రిక పెట్టాడు. గీతిక ఆ శుభలేఖను చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే వెనక్కి తిరిగి పెరట్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుంది. విరించి వెనక నుండి గీతూ, గీతూ అని పిలుస్తున్నా ఆమె పలకలేదు. విరించి కన్నీళ్లతో రాధమ్మ వైపు తిరిగి, "అత్తయ్య గారు, మీరన్నా నన్ను అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకోవాలని మా అమ్మ ఆమెపై ఒట్టు పెట్టింది. నా సొంత అమ్మనే కూతురు గీతికను చూసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు వచ్చే కొత్త ఆవిడ గీతుని ఎలా చూసుకుంటుందో నాకు తెలీదు. అందుకే గీతు ఇక్కడ మీ దగ్గరుంటేనే సురక్షితంగా ఉంటుందని భావించాను" అన్నాడు. అతను తన బ్యాగ్‌లోంచి కొన్ని వస్తువులు తీసి టేబుల్‌పై పెడుతూ, "ఇది నవీన బంగారం అత్తయ్య గారు. తను ఆపదలో ఉపయోగపడుతుందని ఎంతో ఇష్టంగా కొంది. కానీ తన కష్టానికి ఏదీ పనికి రాలేదు. ఇవన్నీ ఎలాగైనా గీతుకే చేరాలి. దీనితో పాటు ఇవి గీతు చదువు కోసం నేను తీసిన ఇన్సూరెన్స్ పాలిసీ బాండ్స్. ఇవన్నీ మీ దగ్గరే భద్రంగా ఉంచండి" అన్నాడు. "ఇప్పుడెందుకు బాబూ? ఎప్పుడు అవసరమైతే అప్పుడు అడుగుతాను కదా" అంది రాధమ్మ. "వద్దండి. తర్వాత పరిస్థితి ఎలా ఉంటాయో ఏంటో తెలీదు కదా. నేను ఇవ్వలేకపోవచ్చు. అది నవీన కష్టం. ఇది పూర్తిగా గీతుకే చెందాలి" అన్నాడు విరించి స్థిరంగా. అవన్నీ అప్పగించేసి అన్నం తినమన్నా వినకుండా విరించి వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు. కనీసం కూతురు గీతుకి వెళ్తున్నాను అని చెప్పే ధైర్యం కూడా అతనికి లేకపోయింది. కూతురు తనను అసహించుకుంటుందనే భయం అతన్ని వెంటాడింది. విరించి వెళ్ళిపోయాక రాధమ్మ పెరట్లోకి వెళ్ళింది. గీతిక అక్కడ మోకాళ్ళలో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. రాధమ్మ నెమ్మదిగా ఆమె తలపై చేయి వేసి నిమిరింది.
అమ్మమ్మ, ఇంతకుముందు నేనెప్పుడైనా అలిగితే, నేను నవ్వి మాట్లాడేంత వరకు నన్ను నవ్వించటానికి డాడీ ఎంతో ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు నన్ను పూర్తిగా వదిలేశాడమ్మమ్మ. నేను డాడీకి ఒద్దయిపోయాను అనే నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంది గీతిక ఏడుస్తూ. అలా ఆలోచించకు గీతూ. ఒక్కసారి చల్లగా ఆలోచించు. మీ నానమ్మ నిన్ను మీ డాడీ దగ్గరుంచడానికి ఒప్పుకోలేదు. ఒకవేళ నువ్వు బలవంతంగా అక్కడున్నా రోజూ ఇంట్లో గొడవలే జరుగుతాయి. నువ్వక్కడ మనశ్శాంతిగా ఉండలేవు. ఇక మీ డాడీ పెళ్లి విషయానికొస్తే, మీ అమ్మని చేసుకోవడానికి మీ నానమ్మకు మొదటి నుండి ఇష్టం లేదు. మీ తాతయ్య ఇష్టంతో ఆ పెళ్లి జరిగింది. అందుకే మీ అమ్మ బ్రతికున్నంత కాలం ఆవిడ ఏదో ఒకటి అంటూనే ఉండేది. ఇప్పుడు తాతయ్య కూడా లేరు కదా! అందుకే నానమ్మ తన ఇష్ట ప్రకారం మీ నాన్నకు ఒట్టు పెట్టి మరీ ఈ పెళ్లి చేస్తోంది. ఒకవేళ వచ్చే ఆవిడ నిన్ను ఇబ్బంది పెడితే, ఆ ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత ఉండదురా. అందుకే ఇదంతా మన మంచికే అనుకోవాలి అంది రాధమ్మ సర్ది చెప్తూ. కానీ గీతిక కోపంగా, ఆయనిచ్చిన వస్తువులు, డబ్బులు అన్నీ తిరిగిచ్చేయమ్మమ్మా. నాకేదీ వద్దు. నేనసలు చదువుకోను. నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. నేను కేవలం నిన్ను చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అంది మొండిగా. రాధమ్మ గీతిక గెడ్డం పట్టుకుని పైకి లేపి, నువ్వు అమ్మ కోసం చదవాలి గీతూ. నిన్ను ఒక గొప్ప డాక్టర్‌గా చూడాలనేది మీ అమ్మ కల. అమ్మ ఎలాగూ లేదు. కనీసం ఆమె కన్న కలనైనా బ్రతకనివ్వు. నీ చదువులో నా కూతురు నవీనని చూసుకుంటాను అంది. గీతిక కళ్ళల్లో ఒక్కసారిగా పగ, అసహ్యం కనిపించాయి. నాకు కూడా ఒకప్పుడు డాక్టర్ అవ్వాలని ఇష్టం ఉండేదమ్మమ్మ. కానీ ఇప్పుడు నాకు డాక్టర్లంటేనే అసహ్యం వేస్తోంది. మా అమ్మను ఆ డాక్టర్లే చంపేశారు. డబ్బులు సోమవారం ఇస్తామన్నా, చెక్ ఇస్తామన్నా వాళ్ళు ఒప్పుకోలేదు. డబ్బు కోసం ప్రాణం తీసినా ఆ డాక్టర్ల పట్ల నాకు గౌరవం లేకుండా పోయింది అంది గీతిక ఆవేశంగా. రాధమ్మ ఆమెను దగ్గరికి తీసుకుని శాంతపరుస్తూ, అందుకే చెప్తున్నాను గీతూ, నువ్వొక మంచి డాక్టరువి కావాలి. డబ్బుతో పని లేకుండా సేవ చేయాలి. సరైన వైద్యం అందక, డబ్బులు లేక ఎంతో మంది పేదలు మీ అమ్మలాగే ప్రాణాలు కోల్పోతున్నారు. నువ్వు డాక్టరువయ్యి ఒక ఉద్యమంలా ఉచిత వైద్యం అందించు. నిన్ను చూసి ఎంతో మంది ప్రేరణ పొందుతారు. చెయ్యాలనే సంకల్పం ఉండాలి కానీ, అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. రా! నిన్ను ఒక చోటికి తీసుకువెళ్తాను. మొహం కడుక్కురా అంది రాధమ్మ. ఇద్దరూ నడుస్తూ వెళ్తుండగా ఊరి చివర ఉన్న ఒక పాత హాస్పిటల్ ముందు ఆగారు. ఆ బోర్డు చూడగానే గీతిక, నేను లోపలికి రానమ్మమ్మా అంటూ మొండికేసింది. ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టాయి. భయంతో శరీరం సన్నగా వణకడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.